చేసేది హోటల్లో క్లీనింగే అయినా మోసేది పార్సిలే అయినా ఏ ఉద్యోగం చేయడానికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఉందని తెలిపేది డిగ్రీ పట్టా. మరి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాక మునుపే పంచభూతాల గమనాలను అంచనా వేస్తూ వాటిని అనుసరిస్తూ భూమిని మదించి పంటను పండించి 10 మంది ఆకలి తీర్చే రైతుకు ఏ డిగ్రీ ఉంది? వారి కష్టాన్ని కొలిచే క్వాలిఫికేషన్ ఉండదా? వ్యవసాయం చేయడానికి ఎంతో నైపుణ్యం ఉండాలి. పొలం దున్నడం మొదలు విత్తనాలు వేయడం, కోతలు కోయడం, పంట చేతికి వచ్చాక వాటిని భద్రపరిచి విక్రయించే వరకు ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి ఇంత విజ్ఞానం తెలివి ఉన్న రైతులకు క్వాలిఫికేషన్ మాత్రం ఎందుకు ఉండదు? సరిగ్గా ఈ ఆలోచనే ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. చిత్తూరు జిల్లా రైతులకు డిగ్రీలు ఇచ్చే కార్యక్రమానికి మూలంగా నిలవబోతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీ రైతుల కోసం ప్రత్యేక కోర్సులు డిజైన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దేశంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో మొదలు కాబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. ఎకరాల కొద్దీ పొలాలు ఉన్న చిన్నపాటి ఉద్యోగం కోసం వెతుక్కుని వెళ్లిన వారిలో కొందరు ఇప్పుడిప్పుడే వ్యవసాయంలోని మాధుర్యాన్ని తెలుసుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే యువతను పొలం పనుల పట్ల మళ్లించడానికి పొలం పనులు చేసినా ఓ డిగ్రీ వస్తుందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. అధిక దిగుబడులు ఉత్పత్తి చేస్తున్న వారిని గెస్ట్ లెక్చరర్ గా పిలిచి సంబంధిత విద్యార్థులకు పాఠాలు చెప్పించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రైతు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక పంట పండిస్తున్నారు. మరి ఆ రైతుని మీరు గౌరవించాలా? ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే చిత్తూరులో ఉన్నటువంటి బెస్ట్ రైతు ఎవరైతే అతి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చాడో, లేదంటే నూతనంగా కొన్ని విషయాలు తీసుకొచ్చాడో, అతనికి ఆ రైతుకి ఎందుకు మీరు గౌరవం ఇవ్వకూడదని నేను యూనివర్సిటీ వాళ్ళని నేను అడిగాను. ఈ సరికొత్త ఆలోచన రైతులకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అగ్రికల్చరల్ డిగ్రీ లేదా డిప్లొమో, పండ్లు కూరగాయలైతే హార్టికల్చరల్ డిగ్రీ లేదా డిప్లొమో, పాలు పాల ఉత్పత్తులు డైరీ అయితే వెటర్నరీ వర్సిటీల నుంచి డిగ్రీ లేదా డిప్లొమాలు ఇవ్వడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి నిత్యం సవాళ్లు ఎదుర్కొనే రైతులు హలంతో పాటు కలం పట్టి కూడా డిగ్రీలు సంపాదించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.